వరంగల్ జిల్లా నర్సంపేట నూతనంగా చేర్చబడిన మున్సిపాలిటీ 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కౌన్సిలర్ అభ్యర్థి గోలి అనిత శ్రీనివాస్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మూతూజుపేట వార్డు సభ్యులను కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో మేము బీఆర్ఎస్ పార్టీ నుండి 2వ వార్డు అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అభ్యర్థి శ్రీ గోలి అనిత శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ గారు మాట్లాడుతూ, గతంలో మేము చేసిన అభివృద్ధి పనులు సుమారు ₹1 కోటితో సీసీ రోడ్లు, డంపింగ్ యార్డులు, పాఠశాల కాంపౌండ్ వాల్, 700 ట్రిప్పులు, మట్టి రోడ్లు, వీధి లైట్లు, ఇంటింటికి మిషన్ భగీరథ వాటర్, మన ఊరు మనబడి కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు తీర్చిదిద్దాను. ఇప్పుడు మరొకసారి అవకాశం కల్పిస్తే 2వ ముత్తూజుపేట వార్డును చాలా అభివృద్ధి చేసి చూపిస్తానని వార్డు సభ్యులను, గ్రామ ప్రజలను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చేతులెత్తి మొక్కుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గోశాల లక్ష్మీనారాయణ, గోలి అభినయ్ రెడ్డి, ఎంబీబీఎస్ నర్సంపేట కోఆప్షన్ నెంబర్ ఎండి చాందుభాషా, ఎండి యాకూబ్ పాషా, కాటిపాకల రవికుమార్, బూరా సుమన్, తిక్క శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు ఇంటింటి ప్రచారంలో పాల్గొని విజయవంతం చేశారు. మేడం, 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసినారు. గెలిచిన తర్వాత ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. మీ పేరు చెప్పి. నా పేరు అనిత గోలి. 2వ వార్డు కౌన్సిలర్గా నిలబడ్డాను. గెలిచినాక నేను ప్రజాసేవ చేద్దామని అనుకున్నా. చేస్తా. గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్ది సుదర్శన్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మనదేం గుర్తు, మనదేం గుర్తు. గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తుంచుకో. రైట్ నేను మాజీ సర్పంచ్ని. మా మిస్సెస్ ఇప్పుడు ఇక్కడ ముత్తూజుపేట నూతనంగా మున్సిపాలిటీలో కలిసినందున ఇప్పుడు మాకు 2వ వార్డు జనరల్ మహిళ వచ్చింది. మా మిస్సెస్ అనిత శ్రీనివాస్ నిలబడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్దన్న సహకారంతో మేము ఖచ్చితంగా ధీమా వేస్తున్నాం, గెలుస్తున్నామని. ఇక్కడ మేము గతంలో చేసిన అభివృద్ధి పనులు సుమారు ₹1 కోటి సీసీ రోడ్లు పోయడం జరిగింది, హెల్త్ బిల్డింగ్ కట్టడం జరిగింది. మన ఊరు మనబడిలో 20 లక్షల రూపాయలతో స్కూల్ను కూడా డెవలప్మెంట్ చేసినాము. గ్రామంలో మట్టి రోడ్లు ఉంటే 700 ట్రిప్పుల మొరం పోసినాము. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకుడు గుంతలు, పార్కు, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు కట్టియడం జరిగింది. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు కూడా అందుబాటులో ఉండి చేసినాము. ఇక్కడ ప్రధానంగా మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఇవి మేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించినట్టయితే ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తున్నాం.